అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్తో మీ అందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈరోజు మైగ్రేన్ గురించి బాధపడే వాళ్ళు ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే బాడీలో ఏ సమస్య వచ్చినా కానీ అది మనకి చాలా పెద్ద సమస్యగానే అనిపిస్తుంది. మైగ్రేన్ అన్నప్పుడు అసలు ఎటువైపు వస్తుందో తెలియకుండా చాలామంది కింద పడి ఏడ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా లాంగ్ టైం నుంచి సఫర్ అవుతూ ఉంటారు. మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, అసలు ఇది రావడానికి రూట్ కాజ్ ఏంటి అది తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మ. అంటే చాలా కారణాల వల్ల మైగ్రేన్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవునండి. రూట్ కాజ్ తెలుసుకుంటే దాన్ని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అందరికీ చెప్పే ప్రయత్నం చేద్దాం. అలాగేనండి. మైగ్రేన్ అనేది చాలా రకాలుగా వస్తుందమ్మా. కొంతమందికి ఉదయం వచ్చి మధ్యాహ్నానికి తగ్గిపోతుంది, కొందరికి మధ్యాహ్నం వచ్చి సాయంత్రానికి తగ్గిపోతుంది, కొందరికి ఈవినింగ్ వచ్చి తెల్లవారులు అవుతుంది. అలాగా 3-4 రకాలుగా వస్తుందమ్మా. రావడానికి కారణం ఏంటంటే అతిగా ఆలోచించడం, అతిగా టెన్షను, అతి వేడి పదార్థాలు తినటం, ఇలాగా అనేక కారణాలు ఉంటాయండి. అలాగే బ్రెయిన్లో ఉన్న క్రిమి వల్ల కూడా వస్తుందమ్మా. అనేక రకాల బ్యాక్టీరియాలు ఉండటం వల్ల కూడా వస్తుంది. ఫ్లూయిడ్లో అవనివ్వండి, బ్రెయిన్లో అవనివ్వండి. అటువంటి వాటికి ఏం చేస్తామంటే నశ్యకర్మ అని ఉంటుందమ్మా ఆయుర్వేదంలో. ఆ నశ్యం అనేది జస్ట్ ఒక 2 బియ్యం గింజలంతా ఈ ముక్కుతోటి పీల్పిస్తాం. పీల్పిస్తే అది ముక్కులోంచి బ్రెయిన్కి డైరెక్ట్ దారి ఉంటుందమ్మా. ఎప్పుడైతే గట్టిగా పీల్చారో వీళ్ళు ఈ పవర్ బ్రెయిన్ దాకా వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే తుమ్ములు మొదలవుతాయి. తుమ్ములు మొదలయ్యి ఒక రోజంతా తుమ్ముతానే ఉంటారమ్మా. ఒక టవల్ తడిసిపోయేటంత బయటకు వస్తుంది ఫ్లమ్ కానీ వాటర్ కానీ. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మన బాడీలో ఎంత శుద్ధి అవుతుంది అనేది. నశ్యకర్మ, సైనస్, పాలిప్స్ బ్రెయిన్లో ఉన్నాయి, అన్నీ క్లీన్ అవుతాయమ్మా. అన్నీ క్లీన్ అయ్యి అప్పుడు ఏం చేస్తామంటే ఒక 9 రోజులు మాత్రమే ఇస్తాం మనం. శిరోశ్రేయ అని ఉందండి మన దగ్గర. ఇదమ్మా శిరోశ్రేయ ట్యాబ్లెట్స్. ఉదయం సాయంత్రం నెయ్యి పంచదార కానీ, తేనె పంచదార కానీ, తేనె నెయ్యి కానీ ఇలా ఏదో దాంట్లో నూరుకుని భోజనానికి ముందర, అంటే పరగడుపున టిఫిన్కి ముందర, ఈవినింగ్ భోజనానికి ముందర, ఓన్లీ 9 days అమ్మ. ఆ నశ్యం పీల్చిన తర్వాత 9 రోజులు వాడాలి. ఇది 9 రోజులు కనుక వాడేసేస్తే మైగ్రేన్ అనేది 10 years నుంచి ఉన్నది కూడా రిలీఫ్ రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఒక 30 రోజుల వరకు ఫుడ్ చెప్తామమ్మా. ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది పాటించాలి. ఎలాగంటే ఫస్ట్ 10 days సాయంత్రం పాలలో అన్నం తోడేసుకుని, వేడి పాలలో అన్నం వేసి కొద్ది తోడేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిని. ఉదయం లేచి సూర్యోదయం అవ్వక ముందర సూర్యుడికి దండం పెట్టుకుని, సూర్యోదయం అవ్వకుండా సూర్యుడికి దండం ఏంటని అడగొచ్చు. ఆ రేస్ ఆల్రెడీ భూమి మీదకి వస్తాయి కాబట్టి వెలుగు వస్తూ ఉంటుందమ్మా. ఆ టైంలో సూర్యుని యొక్క ఎఫెక్ట్ మనకి 4 నుంచే స్టార్ట్ అవుతుంది భూమి మీద. అందుకు పూర్తిగా సూర్యోదయం అవ్వక ముందరే దండం పెట్టుకుని ఆ భోజనం 10 రోజులు తినాలి. పెరుగన్నం టిఫిన్ మానేసి. ఇంకొక 10 రోజులు జిలేబీ తెచ్చుకున్నామా చక్కగా పాలలో ముంచుకుని తినాలి. పాలల్లోనా? ఇంకొక 10 రోజులు ఉదయం లేవగానే ధనియాల కషాయం తాగాలి. ఈ విధంగా చేస్తే మైగ్రేన్ అనేది పూర్తిగా తగ్గడానికి ఆస్కారం ఉందమ్మా. ఒకవేళ తగ్గకపోతే ఇంకొక 10 రోజులు వెయిట్ చేసి ఆఖరిని ధనియాల కషాయం తీసుకుంటామా ముందర ఆ శరీర తత్వాన్ని బట్టి రాసిస్తాం అనమాట. వేడి శరీరం వాళ్ళకి అయితేనేమో ముందరే ధనియాల కషాయం రాస్తామమ్మా. లేకపోతే అన్నం తిన్న తర్వాత 10 రోజులు ధనియాల కషాయం, ఆ తర్వాత జిలేబీ. ఇలాగ అవి 3 కూడా మైగ్రేన్ తగ్గించడంలో సహాయం చేస్తాయి, ఆహారంలో కూడా. అలాగే అన్ని రకాలుగానే ఆలోచించి ఈ మెడిసిన్ అనేది ఇస్తామమ్మా. ఒక డోస్ తోటి తగ్గపోతే ఇంకొక 1-2 డోసులు వాడుకుంటే కనుక మైగ్రేన్ అనేది పూర్తిగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉందండి. ఈ విధంగా చేస్తాం అనమాట. ఎందుకంటే తత్వం అతి వేడి అని చెప్పాను కదమ్మా. అతిగా ఆలోచించడం వల్ల బ్రెయిన్ వేడెక్కిపోవడం వల్ల మైగ్రేన్ రావచ్చు. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పెరుగు ఎప్పుడైతే ఉల్లిపాయ వేసుకుని తిన్నారో, ఉల్లిపాయ తోటి పెరుగు తోడు పెట్టేటికి ఉదయానికి కొద్దిగా పులిసమ్మా చక్కని ప్రోబయోటిక్ కింద తయారవుతుంది. ఈ ఉల్లిపాయ కలవడం వల్ల చాలా చలవ చేస్తుంది అనమాట. అది కాఫ్ కోల్డ్ ఉన్నవాళ్ళు చలవ శరీరం వాళ్ళు తింటే కనుక రొంప పడుతుంది. అంత బాగా పనిచేస్తుందమ్మా. అది పొట్టలో వేడి తగ్గుతుంది. ఎప్పుడైతే మీ పొట్టలో వేడి తగ్గిపోయిందో బ్రెయిన్కి వెళ్ళి వేడి తగ్గిపోతుంది. బ్రెయిన్ హీట్ తగ్గాలంటే పొట్ట చల్లగా ఉండాలమ్మా. పొట్టకి బ్రెయిన్కి సంబంధం ఉంటుంది అనమాట. అందుకని పొట్టని చిన్న మెదడు అంటాం మేము ఆయుర్వేదంలో. అంటే ఇది పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు అనమాట. ఇక్కడ చల్లగా ఉంటే ఇది చల్లగా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మైగ్రేన్ అనేది తగ్గుతుంది. ఆ నశ్యం ఎప్పుడైతే మీరు పీల్చారో, ఏదైతే క్రిమి వల్ల, బ్యాక్టీరియా వల్ల కానీ క్రిమి వల్ల కానీ వచ్చిన మైగ్రేన్ ఉందో ఆ క్రిములన్నీ చచ్చిపోయి ముక్కులంటా కారిపోతాయని చెప్పాను కదమ్మా. అక్కడ ముందర దానికి ఇచ్చేసాం.
ఒకే ఒకసారి పేల్చాలమ్మా. అది కొంచెం మేము ఎక్కువ ఇచ్చినా కూడా పేల్చకూడదు. చాలా అంటే చాలా తక్కువ ఇస్తాం, గురువు అంత ఇస్తాం అంతే. అదే పేల్చాలి ఒక్కసారే, మళ్ళీ మళ్ళీ పేల్చక్కల. ఓకే. తగ్గకపోతే కనుక ఇంకొకసారి పేల్చవలసిందిగా చెప్తాం అనమాట. ఇంకొక డోసు ఇస్తాము. అలా మ్యాక్సిమం 3 డోసులు వాడి ఇంతవరకు తగ్గలేదు అని కంప్లైంట్ వచ్చిన వాళ్ళు 1 or 2% కంటే ఉండరమ్మా. 1-2% ఉంటారేమో మ్యాక్సిమం. అంటే ఇంకా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండడం, లేకపోతే అంటే మెడిసిన్ సరిగ్గా వాడకపోవడం, హ్యాబిట్స్ మనం చెప్పింది వినకపోవడం, వాళ్ళకి ఏదైతే అలవాట్లు ఉన్నాయో అలవాట్లు మార్చుకోకపోవడం, ఇటువంటి వాటి వల్ల కూడా ఇది తగ్గకపోవడానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే మైగ్రేన్ అని ఎలా గుర్తించాలి అంటే, ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఇబ్బంది, వెలుగు చూస్తే కోపం వస్తూ ఉంటుంది, ఎక్కువ లైటింగ్ చూడాల, చీకటి గదిలో ఉండాలనుకుంటారు. రెండోది ఎవరైనా గట్టిగా మాట్లాడితే చాలా కోపం వస్తుంది. మూడోది వికారం వచ్చి వాంతులు అవుతాయమ్మా. ఆ వాంతి అయిన వాళ్ళు 2 రోజుల నుంచి తిన్న ఆహారం అంతా వాంతి అవుతుంది. అంటే ఇండైజెషన్ వల్ల వచ్చి మైగ్రేన్. అది ఇండైజెషన్ వల్ల కూడా మైగ్రేన్ వస్తుందా? అందుకు ఇలాగ ప్రతిదీ మేము కేస్ షీట్ రాసుకునేది దానికోసమేనమ్మా. వాళ్ళ లక్షణం, వాళ్ళ శరీర తత్వం, వాళ్ళ ఏ విధమైన ఇబ్బంది వల్ల వీళ్ళకి వస్తుంది. అందుకనే పులుపు తీపి కారంలో ఏది ఇష్టం అని అడుగుతాం, మీరు ఎన్నిసార్లు తినాలని అడుగుతాం, ఏ ఆహారం ఎక్కువ లైక్ చేస్తారని, ఇలా రకరకాల ప్రశ్నలమ్మా. శరీర తత్వం కంప్లీట్గా రాసుకుంటాం అనమాట. రాసుకుని డిసైడ్ చేసి హై బీపీ ఉన్నా కూడా మైగ్రేన్ రావడానికి ఆస్కారం ఉందండి. ఇలాగ అనేక కారణాలు అనమాట. ఎక్కువగా బ్రెయిన్లో ఉన్న క్రిమి వల్లే, బ్యాక్టీరియా వల్లే ఈ మైగ్రేన్ అనేది వస్తుందమ్మా. మైగ్రేన్కి సిరోశ్రేయ అనే ఈ మెడిసిన్ మాత్రం చాలా చక్కగా పనిచేస్తుందంట. మెడిసిన్ ఒక్కటే కాదు, చెప్పినట్టు వినాలి, పథ్యం అది పాటించాలి. ఏదైతే మనకి గైడ్ చేస్తున్నారో ఫుడ్ ఏదైతే ఫుడ్ ప్రోగ్రామ్ ఇస్తాం కదా, ఆ ఫుడ్ కూడా స్ట్రిక్ట్గా పాటించాలి. అప్పుడే మన ఇది కాదు ఏదైనా కానీ పని చేయాలి అంటే దానికి తగ్గ పథ్యం అయితే ఉండాల్సి వస్తుంది. మరి ఇలాంటి బోల్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము రాజుగారి త్రూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.